హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ మ్యాక్రో స్ట్రక్చర్ టు మైక్రో స్ట్రక్చర్ విత్ ఫిబొనాచి ఎగ్జిక్యూషన్. చాలామంది ట్రేడర్స్ ఎంట్రీస్ మిస్ చేస్తారు, లేక ఫాల్స్ ఎంట్రీస్ తీసుకొని స్టాప్లో సెట్ అవుతుంది. రీజన్ సింపుల్, మేజర్ ట్రెండ్ డైరెక్షన్ని ఇగ్నోర్ చేస్తాం. ఇంటర్నల్ స్ట్రక్చర్ అయిన మైక్రో స్ట్రక్చర్ని కరెక్ట్గా రీడ్ చేయము. సో ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు వన్ ఫుల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేసి ట్రెండ్ ఐడెంటిఫై చేసి ఫిబొనాచి అప్లై చేసి మైక్రో స్ట్రక్చర్ బ్రేక్ వచ్చాక ఎంట్రీ ఎలా తీయాలో అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్, మైక్రో స్ట్రక్చర్ అంటే ఏంటి, మార్కెట్ ఎక్కడుంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, రేంజ్లో ఉందా. ఎక్కువగా ట్రేడర్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మైక్రో స్ట్రక్చర్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ క్రియేట్ చేసిన మేజర్ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్. మైక్రో స్ట్రక్చర్ టైం ఫ్రేమ్స్ ఏంటి, మంత్లీ, వీక్లీ, డైలీ. ఓకే, అప్ ట్రెండ్లో హయ్యర్ హైస్ ప్లస్ హయ్యర్ లోస్, డౌన్ ట్రెండ్లో లోయర్ హైస్ ప్లస్ లోయర్ లోస్. ఇక్కడ మనం ఇంటర్ఫరెన్స్ చేయడం ఉండదు, ఎందుకంటే మ్యాక్రో స్ట్రక్చర్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తే మొమెంటం మనకి సపోర్ట్ చేస్తుంది. సెకండ్, మ్యాక్రో స్ట్రక్చర్ని ఎలా ఐడెంటిఫై చేయటం. మ్యాక్రో స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడానికి చాలా సింపుల్ రూల్స్ ఉన్నాయి. లాస్ట్ స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్ని ఫైండ్ చేయండి, దాని స్వింగ్లో స్వింగ్ హైకి మార్క్ చేయండి. ఆ రేంజ్ లోపల ప్రైస్ బిహేవ్ అయిన ఓవరాల్ మూవ్ డైరెక్షన్ మనకు ట్రెండ్ ఇస్తుంది. ఓకే, మ్యాక్రో స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు మనం రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాం. ఇంపల్స్ తర్వాత కరెక్షన్ మ్యాండేటరీ, అది మన ఎంట్రీ ఆపర్చునిటీ. ఫిబొనాచి రీట్రేస్మెంట్ అప్లై చేయడం ఎలా. నెక్స్ట్ స్టెప్, రీట్రేస్మెంట్ కన్ఫర్మ్ చేయడానికి ఫిబొనాచిని అప్లై చేస్తాం. అప్ ట్రెండ్లో ఇంపల్సివ్ స్వింగ్ లో టు స్వింగ్ హైకి డ్రా చేయండి. మోస్ట్ పవర్ఫుల్ జోన్స్ ఏంటి ఫిబొనాచి రీట్రేస్మెంట్లో, 50%, 61.8%, ఇది గోల్డెన్ జోన్, 78.6%, ఇది డీప్ డిస్కౌంట్ జోన్. ఓకే, ఈ జోన్స్లో ప్రైస్ మోస్ట్లీ రియాక్షన్స్ ఇస్తుంది, బట్ లెవెల్స్ ఎలోన్గా ఎంట్రీకి సరిపోవు. ఎంట్రీ కోసం మైక్రో స్ట్రక్చర్ టర్న్ అనేది అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మైక్రో స్ట్రక్చర్ అంటే ఏంటి, మ్యాక్రో స్ట్రక్చర్ లార్జ్ వ్యూని ఇస్తుంది. మైక్రో స్ట్రక్చర్ అనేది ఇమ్మీడియట్ ప్రైస్ బిహేవియర్ని రివీల్ చేస్తుంది. రీట్రేస్మెంట్ టైంలో స్మాల్ స్వింగ్స్ క్రియేట్ అవుతాయి, లోయర్ హైస్ లోయర్ లోస్ ఇన్ బై సెటప్లో ఫామ్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్కి ఇక్కడ ట్రేడర్స్ హరి అయ్యి ఎంట్రీ తీసుకుంటారు, బట్ ఐడియల్ ఎంట్రీ మైక్రో స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాతే వస్తుంది. మైక్రో స్ట్రక్చర్ అంటే బేసికల్లీ లోయర్ టైం ఫ్రేమ్స్ ఇంటర్నల్ ట్రెండ్ అన్నమాట. ఇక్కడ మైక్రో స్ట్రక్చర్ టైం ఫ్రేమ్స్ ఏంటి, 1 hour, 15 minutes, 5 minutes, 3 minutes. మైక్రో స్ట్రక్చర్ షిఫ్ట్ కన్ఫర్మేషన్, రీట్రేస్మెంట్ టైంలో ప్రైస్ లోయర్ హై లోయర్ లో క్రియేట్ చేస్తుంది. మనం బై ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నామంటే మైక్రో స్ట్రక్చర్లో ఫస్ట్ బుల్లిష్ బ్రేకప్ స్ట్రక్చర్ అనేది నెససరీ. ఇంటర్నల్ ట్రెండ్ రివర్స్ అయిపోయింది, బై సైడ్ అనేది కంట్రోల్కి వచ్చేసింది అని మనకి తెలుస్తుంది. మైక్రో బ్రేకప్ స్ట్రక్చర్ ఈజ్ పర్ఫెక్ట్ ఎంట్రీ ట్రిగ్గర్. కంబైనింగ్ ఫిబొనాచి ప్లస్ మైక్రో స్ట్రక్చర్. నౌ కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్ మనం మ్యాక్రో స్ట్రక్చర్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేసాం, ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఇంపల్స్ మూవ్ కంప్లీట్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఫిబొనాచి జోన్స్ 50%, 61.8%, 78.6% జోన్ అనేది రీచ్ అయింది. సో ఈ జోన్లో మైక్రో స్ట్రక్చర్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఫస్ట్ బుల్లిష్ బ్రేకప్ స్ట్రక్చర్ కన్ఫర్మ్ అయ్యాక దట్స్ ద స్నిప్పర్ ఎంట్రీ. ఇలా కంబైన్ చేస్తే ఫేక్ బ్రేక్అవుట్స్, ఎర్లీ ఎంట్రీస్, యూజ్లెస్ స్టాప్ లాస్ హిట్స్ అన్ని అవాయిడ్ అవుతాయి. నెక్స్ట్ స్టాప్ లాస్ టార్గెట్స్. ఎస్ఎల్ అనేది మైక్రో స్ట్రక్చర్ బ్రేక్ అయ్యాక ఫామ్ అయిన తర్వాత రీసెంట్ స్వింగ్లో కింద ఉంచుతాం. ఫస్ట్ టార్గెట్ మైక్రో స్ట్రక్చర్ లాస్ట్ మేజర్ హై. సెకండ్ టార్గెట్ ఇంటర్నల్ ఫిబొనాచి లెవెల్ 0.0 లెవెల్. థర్డ్ టార్గెట్ నెక్స్ట్ లిక్విడిటీ పూల్స్ అబోవ్. రిస్క్ రివార్డ్ కూడా స్ట్రాంగ్గా వస్తుంది బికాజ్ ఎంట్రీ వెరీ టైట్. ఎగ్జిక్యూషన్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఏ చార్ట్ ఎగ్జాంపుల్. లెట్స్ గో. రీసెంట్లీ ఈ స్టాక్లో నేను ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేశాను. మ్యాక్రో స్ట్రక్చర్ అంటే వీక్లీలో కన్ఫర్మేషన్ తీసుకొని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ అయిన తర్వాత అంటే ట్రెండ్ సిగ్నల్ మనకి బుల్లిష్ సైడ్ మారింది. సో అక్కడ మనం ఆ స్వింగ్కి లో టు హై ఫిబొనాచి డ్రా చేసుకున్నాం. అక్కడ 60% జోన్ అనేది మనకు వస్తుంది. ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మైక్రో స్ట్రక్చర్కి షిఫ్ట్ అయ్యి అంటే లోయర్ టైం ఫ్రేమ్ 15 minutesలో నేను చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ షిఫ్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను.
లోయర్ టైం ఫ్రేమ్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేసేటప్పుడు అది మనకి 60% జోన్ వరకు రీట్రేస్ అవుతుంది. సో అక్కడ ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. ప్రజెంట్ ఇది 12% ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఇంకా క్లోజ్ చేయలేదు ఈ పొజిషన్ని. టార్గెట్ అనేది నెక్స్ట్ బేరిష్ ఆర్డర్ బ్లాక్ వరకు తీసుకుంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, స్టాక్స్లో కూడా ఇంత స్ట్రక్చర్ ఐడెంటిఫై చేసి ఇంత డెప్త్ అనాలిసిస్ చేసి ఎంట్రీ తీసుకోవాలా, డిప్స్లో యాడ్ చేస్తే సరిపోదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ స్టాక్స్లో కూడా మనకి సడన్ ఫాల్ అంటే న్యూస్ బేస్డ్గా కానీ ఫండమెంటల్గా టెక్నికల్గా కానీ మనకు అక్కడ ఎక్కడైనా వీక్నెస్ ఉందంటే అది మనం డిప్లో యాడ్ చేసినా కూడా అది ఇంకా ఫాల్ అవడం జరిగిందంటే మన పొజిషన్ అనేది లాస్లోకి వెళ్తుంది. Oh my సో God. అలాంటప్పుడు స్ట్రక్చర్ షిప్ బేస్డ్గా తీసుకున్న ఎంట్రీకి యాక్యురసీ అనేది 75% ఉంటుంది. సో అలాంటప్పుడు మనం పొజిషన్ని కామ్గా హోల్డ్ చేయొచ్చు. ఈ సెటప్ 70% యాక్యురసీ ఇచ్చే టైప్ ఉంది. బికాజ్ ఇట్స్ ఫాలోయింగ్ మ్యాక్రో డైరెక్షన్, ఫిబొనాచి జోన్, మైక్రో ట్రెండ్ షిప్, క్లీన్ ఎగ్జిక్యూషన్. సో గాయస్, ఇది కంప్లీట్ ప్రాసెస్ మ్యాక్రో, ఫిబొనాచి, మైక్రో, ఎగ్జిక్యూషన్. సో ఈ మెథడ్ ఫాలో చేస్తే ఎంట్రీస్ కాన్ఫిడెంట్గా తీసుకోగలుగుతారు. ఎస్ఎల్ హిట్స్ అనేవి డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. సైకాలజీ కూడా స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ సెటప్ని లిక్విడిటీ ప్లస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్తో కంబైన్ చేస్తే యాక్యురసీ ఎలా బూస్ట్ అవుతుందో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.